వేడిగా చేసేటువంటి స్టీమ్డ్ ఫుడ్ లాగా ఉంది. కవును అరిసి అంటారు, దాంతో చేశారు. వినాయక చవితికి చేసుకునే కుడుముల పాయసం లాగా ఉంది. భారత్లో ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో దొరికే ఆహారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రుచిలో దేనికదే సాటి. తమిళనాడులో సాంబార్ ఫేమస్. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై దగ్గరున్న శర్మానగర్లో ఒక ప్రత్యేకమైన ఫుడ్ దొరుకుతోంది. దీనికోసం ఎంతో మంది క్యూ కడుతున్నారు. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తోందని తెలియడంతో ఇష్టంగా తింటున్నారు. తమిళనాడులో చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలో వ్యాసర్పాడిలో శర్మానగర్లో దొరికేటువంటి బర్మా ఫుడ్స్. తమిళనాడులో అలాగే చెన్నైలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ దొరికేటువంటి మోలేశం అలాగే మోపెట్ట చాలామందికి ఫేవరెట్ అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ శర్మానగర్కి మార్కెట్కి వచ్చి పక్క ప్లేసెస్ నుంచి కూడా వచ్చి 30 కిలోమీటర్లు, చెన్నై నుంచి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ వచ్చి ఇక్కడ దొరికేటువంటి ఈ స్నాక్స్ తింటుంటారు. ఉదయం నుండి కూడా ఇక్కడ ఈ మోపేట అండ్ మోలేషా తినడానికి చాలామంది వచ్చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్నాక్ లాగా, ఈవినింగ్ డ్రింక్ లాగా కూడా తింటుంటారు. ఇది బర్మా ఫుడ్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చేస్తారు ఇప్పటివరకు చూసింది లేదు. ఎలా చేస్తారు, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు, దీని కరెక్ట్ పేరేంటి, వారిని అడిగి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనలో తమిళనాడుకు చెందిన కొందరు ప్రజలు బర్మాకు వలస వెళ్లారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అక్కడే చాలా మంది ఉండిపోయారు. 1962లో బర్మాలో అక్కడి సైనికుల తిరుగుబాటు జరిగింది. రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్స్ కు ఇబ్బందులు తలెత్తాయి. దాంతో దాదాపు 1,00,000 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వారంతా చెన్నై, తిరుచి, మదురై ప్రాంతాలలో కాలనీలను ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డారు. చాలా కాలం పాటు బర్మాలో ఉండటం వల్ల అక్కడి ఆహారపు అలవాట్లు ఇక్కడకు వచ్చాయి. అలా తమిళనాడులో బర్మా వంటకాలకు ప్రత్యేక స్థానం లభించింది. అతో ఇడియప్పం, ముప్పెట్ట, మోలేషంతో పాటు బర్మీస్ టీ మంచి ఆదరణ పొందుతున్నాయి. బియ్యం పిండి, సగ్గు, పాల మిశ్రమం, తీపి పదార్థాలతో మోలేషన్ తయారు చేస్తారు. ఇది శీతల పానీయంగా మాత్రమే కాకుండా శరీరంలోని వివిధ రకాల నొప్పులను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ముప్పెట్టను బ్లాక్ రైస్ తో తయారు చేస్తారు. ఇందులో కొబ్బరి కలపడంతో ఆరోగ్యకరమని పరిగణిస్తారు. శక్తివంతమైన పోషక విలువలతో పాటు కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వీటిని తయారు చేస్తున్న వ్యాపారులు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతున్నారు. మోపెట్టను బియ్యం పిండితో తయారు చేస్తాం. కొబ్బరి పాలు, బాదం వినియోగిస్తాం. దీన్ని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మోలేశం నల్లటి బియ్యం, కొబ్బరితో తయారు చేస్తాం. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ బండి మీద విక్రయిస్తున్నాం. బర్మా ఫుడ్స్ ను తినేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. కొందరు పార్సెల్ కూడా తీసుకుంటున్నారు. ఈ రెండు చాలా రుచిగా ఉంటాయి. ఒక గ్లాస్ తాగిన వారు రెండో గ్లాస్ కోసం ఖచ్చితంగా అడుగుతుంటారు. చాలా మంది ఆర్డర్స్ పైన అడుగుతున్నారని బర్మా ఫుడ్ తయారీదారులు చెబుతున్నారు. వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నాయంటున్నారు. చాలా మంది ఆర్డర్స్ మీద కూడా వీటిని కావాలని అడుగుతున్నారు. ఇక మోపెట్టను నల్లని బియ్యంతో తయారు చేస్తాం. బ్లాక్ రైస్ రుచి చాలా బాగా ఉంటుంది. అలాగే బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బియ్యాన్ని ముందుగా కుక్ చేసి అందులో కొబ్బరి తురుము, బెల్లం వేసి స్టీమ్ చేసి ఈ మోపెట్టను తయారు చేస్తున్నాం. దీని ధర కూడా చాలా తక్కువగానే ఉంది. మోపెట్టను 15 రూపాయలకు, మోలేషంను 20 రూపాయలకు విక్రయిస్తున్నాం. బర్మా ఫుడ్ తింటున్న కస్టమర్లు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా తింటున్న వారు ఉన్నారు. రుచికరంతో పాటు ఆరోగ్యం కావడంతో కుటుంబ సభ్యులకు పార్సెల్స్ తీసుకెళ్తున్నామని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా నేను ఈ బర్మా ఫుడ్ తింటున్నాను. మా ఇంట్లో వారికి కూడా ఈ ఆహారం అంటే చాలా ఇష్టం. అందుకే వారు అడిగినప్పుడల్లా పార్సెల్ తీసుకెళ్తుంటాను. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇది మాకే కాదు, చాలా మందికి ఫేవరెట్ ఫుడ్. మార్కెట్కు వచ్చిన వారంతా ఖచ్చితంగా బర్మా ఫుడ్ తినే తిరిగి వెళ్తారు. ఇది బర్మా ట్రెడిషన్ ఫుడ్. మా ఇల్లు ఈ ప్రాంతానికి దూరంగా మారినా కూడా ఇక్కడికి వచ్చి తిని పార్సల్ తీసుకెళ్తుంటాను. శర్మానగర్ ఒక మార్కెట్ ప్రాంతం. దీన్ని బర్మా స్ట్రీట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బర్మాలో దొరికే అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. తమిళనాడుకు తిరిగి వచ్చిన ప్రజలు వ్యాపారం చేస్తున్నారు. బర్మా నుంచి వస్తువులను దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్ముతున్నారు. ఇది బర్మా స్ట్రీట్. బర్మాలో దొరికే వస్తువులు చాలా వరకు ఈ దుకాణంలో దొరుకుతాయి. బర్మా నుంచి తమిళనాడుకి షిఫ్ట్ అయిన వారు చాలా మంది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు.
బర్మా నుంచి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్ముతారు. దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల క్రితం బర్మా వెళ్ళిన తమిళులు అక్కడ అనుకూలంగా లేక తిరిగి తమిళనాడుకు వచ్చారు. అప్పటి నుంచి బర్మా ఐటమ్స్ ఇక్కడ అమ్మడం మొదలైంది. బర్మా ఫేస్ క్రీమ్స్, క్లాత్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అలాగే దాదాపు 3000 మంది బర్మా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. వారందరూ ఇక్కడే షాపింగ్ చేస్తారు. ఈ మార్కెట్ను బర్మా మార్కెట్ అని కూడా పిలుస్తారు. బర్మాలోని ఫుడ్ వస్తువులు ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఆ దేశస్తులు శర్మానగర్కి వస్తారు. మా బంధువులు చాలా మంది బర్మాలో ఉన్నారు. వారు మాకు వస్తువులు ఎగుమతి చేస్తారు. మేము చెన్నైలో అమ్ముతాం. బర్మా నుంచి ఇంపోర్ట్ చేసిన క్లాత్ ఐటమ్స్, చాక్లెట్స్ చాలా ప్రత్యేకమైనవి. కిచెన్ ఐటమ్స్ కూడా మా షాప్లో దొరుకుతాయి. இருக்கிறனால பர்மீஸ் இதை லைக் பண்ணி இதை வாங்கி சாப்பிடுவாங்க. ఈ బర్మా ఫుడ్స్ ఎవరైతే ఇష్టపడతారో, హెల్తీగా మార్నింగే తినాలని అనుకుంటారో, చెన్నై నుండి అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా వచ్చి ఉదయాన్నే వచ్చి స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటుంటారు. ఇది ఇక్కడ దొరికే అటువంటి, అంటే చెన్నైలో దొరికే అటువంటి బిర్యానీ, సాంబార్, ఇడ్లీ, వడ ఇవన్నీ కంటే స్పెషల్గా ఏదైనా తినాలి అనుకుంటే బర్మా స్పెషల్ ఫుడ్ మోలిసా అండ్ మోపెట్టా అని చెప్తున్నారు.